వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. గతంలోనే ఆయన 2019 ఎన్నికలకు ముందు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అనేక హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తారని, ఖచ్చితంగా పాదయాత్రకు సిద్ధమవుతారని వైసీపీ అనుకూల మీడియా సహా వైసీపీ నాయకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. అయితే అంతర్గత సంభాషణలో మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మరో వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ అంత సుదీర్ఘ పాదయాత్ర చేసే అవకాశం లేదని కీలక నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఆరోగ్య సమస్యలేనని అంటూ ఉన్నారు. అప్పట్లో కూడా ఆయనకు ఆరోగ్యం సహకరించలేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమే. గతంలో పాదయాత్ర చేసినప్పుడు 1-2 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సందర్భం తెలిసిందే. అప్పట్లో డాక్టర్ గురుమూర్తి ఆయనకు వైద్యం చేశారు. అదేవిధంగా డాక్టర్ ఐవి రావు కూడా జగన్ కు అప్పట్లో వైద్య సహకారం అందించారు. తొలిసారిగా పాదయాత్ర చేసినప్పుడే పలు కాంప్లికేషన్స్ ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు అంత సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అనేదే పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను నాయకులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక శంకుస్థాపన సమయంలో జగన్ కిందకు వంగి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో నిలబడే ఆయన కొబ్బరికాయ కొట్టారు. అదేవిధంగా ఒక సందర్భంలో వంగి నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కూడా నిలబడే ఆయన పూర్తి చేశారు. సో దీన్ని బట్టి ఆయన ఆరోగ్యం, ముఖ్యంగా కండరాల పరిస్థితి పాదయాత్రకు సహకరించకపోవచ్చన్నది వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తున్న చర్చ. ఏదేమైనా కూడా పాదయాత్ర చేయాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా తెలుస్తోంది. ఇది కేవలం రాజకీయ వాదాన్ని, అదేవిధంగా ప్రజల్లో ఒక ఇమేజ్ ను పెంచేందుకు జరుగుతున్న చర్చగా మరికొందరు చెప్తూ ఉన్నారు. పాదయాత్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరం కూడా జగన్ కు లేదని ఆయన చెప్పడం ఆరోగ్య సమస్యలకు సంబంధించిందా లేకపోతే రాజకీయ వర్గాలకు సంబంధించిందా అనేది సందేహంగా మారింది. ఏదేమైనా కూడా జగన్ పాదయాత్రపై స్పష్టమైన వైఖరి అయితే ఇంకా పార్టీలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఇది ప్రచారానికి మాత్రమే పరిమితమైంది.